జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి చేయటం పిరికి పంద చర్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని వారు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నేడు ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి 1200 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు కన్ను తెరవాలి 12 యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే ప్రభుత్వం చర్చలకు వెంటనే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే ప్రభుత్వం కళ్ళు ఎమ్మటే ప్రభుత్వం యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత తెలంగాణ 12 యూనివర్సిటీ చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఏకైక డిమాండ్తోని గత 10 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నది. ఆదివారం సెలవు మండు టెండలు ఏమీ లెక్క చేయకుండా ముక్కగోని దీక్షతో ఒకటే ఒక డిమాండ్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఆ రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ చేయాలి, లేకపోతే రిక్రూట్మెంట్ అడ్డుకుంటాము అని చెప్పి గట్టిగా 10 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నా, నిరవధిక సమ్మె చేస్తున్నా. యూనివర్సిటీ అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కళ్ళుండి చూడలేకుండా, చెవులుండి వినలేకుండా మా యొక్క పరిస్థితిని అంచివేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈనాడు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్న